శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అమావాస్య టైంలో చూడండి, కొంతమంది మెంటల్ డిజార్డర్ పర్సన్స్ ఉంటారు. పిచ్చి పిచ్చి పెట్టిన వాళ్ళు అనేటువంటి అంటారు, అలానే దెయ్యం పెట్టిన వాళ్ళు అని చెప్పి అంటారు. చూడండి, అమావాస్య టైంలో వీళ్ళకి పూనకు వచ్చేసినట్టుగా వాళ్ళు విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంటారు. అవునమ్మా? అట్లనే పిచ్చి కుక్కలు ఇలాంటివి ఉంటాయి. అమావాస్య టైంలోనే ఎక్కువగా కరుస్తూ ఉంటాయి. అవి అరుస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ నలుపు రంగు కుక్కలు ఎక్కువగా దారిని పోయే వాళ్ళని కరుస్తూ ఉంటుంటాయి. అది పూర్తి చక్కగా గమనించండి. అమావాస్య టైంలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు అని అంటే, పౌర్ణమికి గాలి ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో మనం ఫ్రీ అవుతాం. ఇప్పుడు ఇది ఇంత ఉందమ్మా, ఇది స్క్వేర్ ఇంచ్ అంటాం. ఈ స్క్వేర్ ఇంచ్ మీద 14.7 PSI ప్రెషర్ ఉంటుంది సహజంగా. అంటే ఇక్కడ అంటే సుమారు 8 kgs ప్రెషర్. మరి ఇక్కడ ఒక 8, ఇక్కడ ఒక 8, ఇక్కడ 8, ఇక్కడ మన శరీరం మొత్తం మీద సుమారు ఒక 2000 kgs ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. ఇది అమావాస్యకి ఎక్కువైపోతుంది. సో మనకి తెలియకుండానే మనం స్ట్రెస్గా ఫీల్ అవుతుంటాం. అమావాస్య తర్వాత ఫ్రీ అవుతూ ఉంటుంటాం అనమాట. ఆ ఫ్రీ అవుతూ ఉంటుంటాము. పౌర్ణమికి మళ్ళీ బాగా ఫ్రీ అయిపోతాం, రిలాక్స్ అయిపోతాం అన్నమాట. అందుకని మన వాళ్ళు ముహూర్తాలు అనేటువంటివి పెడుతుంటారు. ఎప్పుడు పెడుతుంటారమ్మా? అది అమావాస్య దాటిన తర్వాత పాడ్యమికి పెడతారు. ఎందుకంటే కొత్తగా ఒక వ్యాపారం పెట్టాడు, ఆల్రెడీ ఒక వ్యాపారం పెట్టాడు అన్నప్పుడు రోజు రోజుకి ఏదో కొత్తగా చిన్న చిన్న చికాకులు సమస్యలు అనేవి వస్తూ ఉంటుంటాయి. సమస్యలు వస్తూ ఉంటుంటాయి, ఇతను రిలాక్స్ అవుతూ ఉంటుంటాడు. కాబట్టి వాటికి పరిష్కారం తీసుకొని రాగలడు. ఇది ఒక నెల అంతా అయిపోయేటప్పటికే, ఒక నెలలో కూడా కదా ఒక 21 రోజులు వెళ్ళేసరికి ఆ ఒక్క వ్యాపారాన్ని అతను సక్సెస్ చేయగలడు. కాబట్టి రైట్, అరే అమావాస్య తర్వాత పెట్టండి అని అంటాడు. మరి వాడు మూఢనమ్మకం అనుకుంటే అది మనం చెప్పలేం. ఇది ఎలా ఉంటుంది అంటేనమ్మా, అది ఇప్పుడు రైతు ఉన్నాడు, అతను వెళ్ళిపోయి గిలకలకి పైగా మట్టిలో నడుస్తూ ఉంటుంటాడు. మరి మొత్తం బురద అవుతూ ఉంటుంది, ఒంటి నిండా బట్టలకి అంతా అవుతానే ఉంటుంది. అది పొద్దున్నే మంచి గొడ్డు కారం వేసుకొని, లేదంటే ఇంత పచ్చడి వేసుకొని చేసి, పండుగ మిరపకాయల పచ్చడి ఇంకోటి వేసుకొని చేసి సద్దనం బాగా కలిపి తినేసి వెళ్తాడు. మరి ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు, అతను ఏం చేస్తుంటాడు, చక్కగా ఇది తలకి మాస్క్ పెట్టుకుంటాడు, ఇది క్యాప్ పెట్టుకుంటాడు, ముక్కు మాస్క్ పెట్టుకుంటాడు, స్టెరిలైజ్ చేసిన డ్రెస్ వేసుకుంటాడు, చేతికి గ్లౌస్ తొడుక్కుంటాడు, స్టెరిలైజ్ చేసినటువంటి చెప్పులు కూడా స్టెరిలైజ్ చేసే ఉంటాయి మళ్ళీ అన్నీ కూడాను. మరి టోటల్గా డిస్ఇన్ఫెక్షన్ చేయడానికి ఫ్యూమిగేషన్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఓ రైతు అంటాడు, వీడు ఎవడు రైడు ఇన్ని చేస్తున్నాడు, నేను చూడు అది మినరల్ వాటర్ తాగుతాడంట, లేదంటే ఫలానా హోటల్లోనే తింటాడంట, ఫలానాది తింటాడంట వాడు. నేను చూడు పొద్దున్నే మంచి గొడ్డుగారం వేసుకొని తింటాను. వాడికి తెలియదు, నేనే కరెక్ట్ అంటాడు వాడు. ఇతను సిస్టమేటిక్గా వెళ్తాడు, ఇలా చేస్తేనే చేయాలనేటువంటిది. అలాగే ఒక కలెక్టర్ ఉంటాడు, సూటు బూటు ఇవన్నీ వేసుకొని చేసి కారులో వెళ్తాడు, అతను ఏ స్టార్ హోటల్లోనే ఉంటాడు, మినరల్ వాటర్ తాగుతుంటాడు. అదే రైతు చూస్తాడు, వీడు పిచ్చోడు అంటాడు. వీళ్ళకి ఈ సిద్ధాంతం తెలుసు, ఇలా జరుగుతుంది. సేఫ్టీ ప్రికాషన్స్ పూర్వకాలంలో కూడా సర్జరీలు చేసేవాడు మన వాళ్ళు, ఇన్ని పాటించేవాడు కాదు. ఇప్పుడు ఎందుకు పాటిస్తున్నారు? ఇలాంటివి ఉంటాయి అంటే వీళ్ళు ఇంకా దీనికి డెప్త్కి వెళ్ళారు. వీళ్ళు ఎన్నో క్రిములని, కీటకాలని, బ్యాక్టీరియా, వైరస్ ఇలా జరుగుతుంది అనేటువంటి తెలుసుకోకుండా బట్టి వీళ్ళు చేస్తున్నారు. అదే డాక్టర్కి ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ అతని దగ్గర ఏమీ లేదు, ఈ పైన క్యాప్ లేదు, మాస్క్ లేదు, గ్లౌస్ లేదు, అయినా కానీ చేయగలడు. కానీ ఇలా చేయడం కరెక్ట్. దిస్ ఈజ్ సేఫ్టీ ప్రికాషన్స్. అలాగనే జ్యోతిష్యం అనేటువంటిది కూడా ఒక సేఫ్టీ ప్రికాషన్ అన్నది. ఏంటి అని చెప్పేసి అంటే, మనం పుట్టాము అన్నప్పుడు, ఇప్పుడు చూడండి అమావాస్య దీని టైంలో మనకేం జరుగుతుంది అనేటువంటి, అవునమ్మా? అలాగనే గ్రహణం వచ్చినప్పుడు లాస్ట్ టైం ఏం జరుగుతుందో చెప్పాను, అవునమ్మా? సేమ్ అలాగనే మనిషి పుట్టేటప్పుడు వాడికి ఒక ర్యాండమ్ ఇదనేటువంటిది, ఎలాగైతే మన ర్యాండమ్ తీయంగానే నెంబర్స్ ఇందా చెప్పాను కదమ్మా ఒకటి ఉంటుందో, అలాగనే గ్రహస్థితి అనేటువంటిది అతని దగ్గర ఒకటి సెరిబ్రల్ కాలంలో అలాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు లిక్విడ్ రూపంలో అనేటువంటిది ఉంది, మీరు తిప్పుతూ ఉన్నారు, కొంచెంసేపు అది గడ్డగట్టింది అనుకున్నాం, అందులో మీరు కొన్ని బాల్స్ లాంటివి ఇంకోటి వేశారు, గడ్డగడ్డ చేసింది, ఇప్పుడు ఎక్కడ ఉండిపోతాయి. అలాగనే మన బాడీ తయారైంది కూడాను అటామిక్ స్ట్రక్చర్ తోటి తయారైనటువంటిది, యాటమ్స్ తోటే తయారైనటువంటిది. ఇందులో ఒకనొక పార్ట్ అనేటువంటిది ఉంటుందమ్మా. అది ఈ పార్ట్లు ఏంటంటే ఎప్పుడైతే గర్భం నుంచి బయటికి వస్తాడో ఆ టైంలో అవి అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటాయి, సాలిడ్గా అయిపోయి ఉంటుంది అనమాట. అయితే ఇది మొబైల్, జస్ట్ ఫ్లెక్సిబుల్,
ఇవి దేనితోటి ఇదవుతాయి అంటే ఎట్లాగైతే చంద్రుడిని బట్టేసేసి మన మెంటాలిటీలోనే తేడా అనేటువంటిది రావటము, అలాగనే భూమి మీద ఉండేటువంటి అన్నిటిలో కూడా ఎలాగైతే తేడా వస్తుందో కేవలం చంద్రుడు ఒకడే కాదు, మిగతా గ్రహాలు సూర్యునితో సహా మిగతా గ్రహాలలో వల్ల కూడాను ఇక్కడ ఉండేటువంటి భూమి మీద ఉండేటువంటి అటామిక్ స్ట్రక్చర్లో మాలిక్యులర్ షేప్లో వీటిలో తేడా అనేటువంటిది వచ్చేస్తుంది. ఆ తేడా అనేటువంటిది వచ్చింది అని చెప్పేసి అన్నప్పుడు మన ఆలోచన విధానంలో కూడా తేడా అనేటువంటిది వచ్చేస్తుంది. మనదే కాదు, ప్రతి జీవి యొక్క ఆలోచన విధానంలో, ప్రవర్తన విధానంలో అనేటువంటి తేడా అనేటువంటిది వచ్చేస్తుంది. అది ఇవన్నీ ఒక పర్టికులర్ సీక్వెన్స్లో ఎప్పుడైతే అలైన్ అవుతాయో అంటే ఆ పర్టికులర్గా ఫిక్స్ అయిపోయినటువంటివి తిరిగి ఫ్లెక్సిబుల్గా ఎలాగైతే ఎలా అవుతాయి అంటే, ఇప్పుడు ఒక సిలికాన్ రబ్బర్ లాంటిదమ్మా అది. దాంట్లో మీరు కొన్ని మన ఏమంటారు పెళ్ళిళ్ళలో ఇలా పోస్తుంటారు, తరంబ్రాల్లో పోస్తుంటారు, అంటే ఏమంటారమ్మా అది, ముత్యాలు లాంటివి. అవి కొన్ని వేశారు, అది వేసి మీరు దాంట్లో గడ్డగట్టేసారు, కానీ బంతిలాగా ఉంటుంది ఇలా పట్టుకుంటే, ఇలా అంటే కదిలిపోతూ ఉంటుంటాయి అనమాట. సేమ్ అట్లానే మనకు కూడా అది ఈ గ్రహాల యొక్క స్థితి వలన మనలో ఉండేటువంటివి కూడా స్థితిగతులు అనేటువంటివి మారుతూ ఉండటం వలన మన ఆలోచన విధానం అనేటువంటిది కూడా మారుతూ ఉంటుంది. డెఫినెట్గా మారుతూ ఉంటుంది. అది కాదు అని చెప్పేసి అనటానికి లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కటి గ్రావిటీ మీదనే పనిచేస్తుంది. ఈ విశ్వం మొత్తం అంతా కూడా ప్రతిదీ ఒక గ్రావిటీ, ఒక ఫోర్స్ మీద మాత్రమే పనిచేస్తుంది. దాని ప్రభావం అనేటువంటిది వచ్చినప్పుడు ఎలాగైతే ఇప్పుడు అమావాస్య టైంలో వీళ్ళకి పిచ్చి పెట్టిన వాళ్ళు ఎలాగైతే ఏదవుతుంటారో, కుక్కలు ఏ విధంగా ఏదవుతుంటాయో మనకి ముహూర్తాలు అనేటువంటి పెట్టడం ఎలాగనో, సేమ్ అదే విధంగా ఇదిగో ఇతనికి ఉన్నటువంటి అలైన్మెంట్ ప్రకారం ఈ ఫలానా టైంలో పుట్టినప్పుడు ఇతని యొక్క గ్రహస్థితి అనేది ఇలా ఉన్నది కాబట్టి ఏ గ్రహం వచ్చినప్పుడు మిగతా ఆ అలైన్మెంట్లో ఎక్కడ తేడా వస్తుంది. ఎందుకంటే మన బాడీలో సూపర్ సెన్సిటివ్ పార్ట్ మన బ్రెయిన్, ఇది సెన్సిటివే. దీనికని ఇలా అన్నప్పుడు ఇది ఇక్కడికి పంపిస్తుంది. ఏమ్మా, ప్రతిదీ కన్ను లైట్ రేస్ వచ్చేప్పుడు ఎలక్ట్రిక్ వేవ్స్గా మార్చేసి పంపిస్తుంది. చెవు సౌండ్ వైబ్రేషన్స్ ఎలక్ట్రిక్ వేవ్స్గా మార్చి పంపించేస్తుంది. నాలుక, ముక్కు, ఇవన్నీ. కానీ వీటన్నిటిని సెన్స్ చేయగల సూపర్ సెన్సిటివ్ అనేటువంటిది ఇది. దీని కంట్రోలింగ్ అనేటువంటిది మన దగ్గరే ఉంటుంది, మన ఆలోచన విధానమే మనకి ఉంటుంది అది. కానీ దీని యొక్క ట్యూనింగ్ సిస్టమ్ అనేటువంటిది, ఇప్పుడు ఒక బండి హార్న్ అనేటువంటిది ఉందమ్మా, కొన్నిటికి వాళ్ళు ట్యూన్ చేస్తారు, దానికి పర్ఫెక్ట్గా సౌండ్ రాడు, ఒక స్కూటర్ పట్టుకొని ట్యూన్ చేస్తారు. ఎగ్జాక్ట్ పాయింట్, దానికంటే ఎక్కువ బిగించినా సౌండ్ మారిపోయింది, తక్కువ బిగించినా కానీ సౌండ్ మారిపోయింది. ట్యూనింగ్ అలైన్మెంట్ అంటారు దాని. అది సో ఎప్పుడైతే పర్ఫెక్ట్ అలైన్మెంట్ ఉంటుందో వాడి బ్రెయిన్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అది ఆ అలైన్మెంట్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఈ గ్రహాలన్నీ కూడా ఇతని యొక్క జాతక చక్రాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ ఫలానా దిశల్లో గనక ఉంటే వీడి బ్రెయిన్ అక్కడ అలైన్ అవుతుంది. కాబట్టి ఆ రోజున వీడు చక్కగా ఆలోచించగలుగుతాడు. చక్కగా ఆలోచించగలిగినటువంటి రోజున వీడు గొప్ప పనులు చేయగలుగుతాడు. సో మరి దీన్ని తెలుసుకోవాలంటే అటామిక్ స్ట్రక్చర్ గురించి తెలిసి ఉండాలి, మెటలర్జీ గురించి తెలిసి ఉండాలి, ఫిజిక్స్ గురించి తెలిసి ఉండాలి, కెమిస్ట్రీ గురించి తెలిసి ఉండాలి. ఇన్నిటినీ తెలిసి బాడీలో జరిగే ప్రతి కెమికల్ రియాక్షన్ గురించి, ఫిజికల్ రియాక్షన్ గురించి, ఆస్ట్రాలజీ గురించి, అదే ఆస్ట్రానమీ గురించి, మెటలర్జీ గురించి, అటామిక్ స్ట్రక్చర్ గురించి ఇన్నింటిని డెప్త్గా ఆలోచించి వీటన్నింటినీ కలిపి ఒక సిద్ధాంతముగా ఈ రోజున రైట్ మీరు ఆ పుస్తకం చదివి ఓహో ఇలాగంటే ఇలాగా అని మీరు చెప్పగలిగే స్థితికి ఉండేటువంటి ఒక గ్రంథం రాశారమ్మా, అది విశ్వకర్మ రాశారు. మరి వాస్తవం నిజంగా జ్యోతిష్యం చెప్పగలిగిన వాడు ఏంటంటే దీనిని ఆ స్థాయిలో స్టడీ చేసి చెప్పిన వాడు నిజమైనటువంటి జ్యోతిష్యుడు. అలా కాదు ఏదో బుక్ నాలెడ్జ్ మా గురువు గారి దగ్గర నేర్చుకున్నానంటే నేను ఫలానా గ్రహాలు ఫలానా దగ్గర ఉంటే ఫలానా ఎఫెక్ట్ కొట్టిద్దంట అని అది పై నేర్చుకున్నటువంటిది. అంటే నిజమైన జ్యోతిష్యం తెలిసినటువంటి వాడు ఎలా ఉంటాడంటే ద టాప్ మోస్ట్ సైంటిస్ట్, ద ఎటర్నల్ సైంటిస్ట్. అంటే అలాంటి సైంటిస్టు వాడొకడే, అన్నీ కూడా తెలిసినటువంటి వాడు అనమాట. ఇవన్నీ తెలిసి చెప్పగలిగినటువంటి వాడే నిజమైనటువంటి సైంటిస్ట్ అన్నది. ఇదే ఆయన బ్రహ్మానంద బ్రహ్మచారి గారు నాకు చెప్పింది. ఆయన చెప్పింది, ఆయన చదువులేదు పెద్దగా, కానీ ఆయన ఒకటే అన్నాడు, ఈ ప్రపంచంలో అతిపెద్ద సైంటిస్ట్ ఎవడని చెప్పేసి అంటే ఒక నిజమైన జ్యోతిష్యుడు. ఫలానా రోజు నీ జేబులో ఇంత డబ్బులు ఉంటాయి అని కూడా ఇంత చిల్లర ఉంటుందని చెప్పగలరా అంటాడు. మరి అలాంటి జ్యోతిష్యులు దాదాపుగా ఈ మధ్యకాలం నేను చూడలేదు అసలు. అది కాదు చెప్తూ ఉంటుంటారు. అఫ్కోర్స్ అది ఒక బుక్, మీరు ఒక బాటనీ బుక్ చదివారు, దాంట్లో ఉన్న నాలెడ్జ్ మీరు నేర్చుకున్నారు అంతే. కానీ మీరు ఆ బాటనీ బుక్లో రాసిన వాళ్ళు మీరు కాదు, దాని సైంటిస్ట్ గురించి మీకు తెలియదు. అందులో రాసినటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, రీసెర్చర్, ఒక డాక్టర్, అతనంత నాలెడ్జ్ మీకు లేదు.
కానీ అతని నాలెడ్జ్ అనేటువంటిది మీకు వచ్చిన రోజున యూజ్ అవుతుంది. అసలు మీరు వాటిలో టాప్ అయిపోతారు మీరు. సేమ్ అలాగనే ఓకే. వీటన్నింటి గురించి నిజంగా పూర్తి స్థాయిలో తెలిసిన వాడు మాత్రమే. మొన్న కూడా చెప్పానమ్మా, వాస్తు అనేటువంటి దాంట్లో కూడా మీకు అవును చెప్పాను సార్, అది. అవును. ఒక బ్రెడ్ ముక్క అన్ని గదుల్లో పెట్టండి, దీపం వెలిగించండి. ఏ గదిలోనైతే బ్రెడ్ కుళ్ళిపోతుందో ఆ గదిలో అనారోగ్యం కారణం అవుతుంది అని. ఎందుకు అని అంటే అయాన్స్ అనేటివి అక్కడికి రావు. కాబట్టి అగో ఇక్కడ కిటికీ పెట్టండి అంటారు. అక్కడ కిటికీ పెడితే ఏమన్నా అయ్యిద్దా అని కొంతమంది అంటారు. కానీ అక్కడ కిటికీ పెట్టడం వల్ల వెంటిలేషన్ ఉండి అక్కడ అయాన్స్ అనేటువంటి వెళ్ళి అక్కడ జబ్బులు స్ప్రెడ్ కావు. ఇది సైన్స్. మూర్ఖులు అంటే ఇందాక చెప్పాను కదమ్మా, ఇప్పుడు రైతు ఉన్నాడు, ఏహపో వీళ్ళందరికీ ఏం తెలియదు, నేను చూడు ఇవేం పాటించను కదా. చాలా మంది అంటారు మేము జ్యోతిష్యం పాటించము, అందరూ ఉండట్లేదా ఇతర దేశస్తులు అంటే ఉండండి. ఆ రైతు ఉన్నాడు, అతను ఏం పాటించాడు డాక్టర్ లాగా, అతను మామూలుగా బతుకుతున్నాడు, గొడ్డుగారు వేసుకొని తింటాడు, బతుకుతున్నాడు. మీరే అంతే. తెలిసినటువంటి వాళ్ళు అన్నీ పాటిస్తారు. సిద్ధాంతపరంగా ఒక ఇలా ఉండాలి అనేటువంటిది సేఫ్టీ ప్రికాషన్స్. ఈరోజు మీరు ఇంజనీరింగ్కి వెళ్ళారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈకో లేదంటే ఈసీకో వెళ్ళారు, ఫస్ట్ మీకు ఉండేటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తారు. మీరు ఒక పవర్ ప్లాంట్కి వెళ్ళారు, అక్కడ ఒక రెడ్ లైన్ వేసి ఉంటుంది, ఇంకో దగ్గర వచ్చేసేసి గ్రీన్ లైన్ వేసి ఉంటుంది, ఇంకో దగ్గర బ్లూ లైన్ వేసి ఉంటుంది, ఇంకో దగ్గర ఎల్లో లైన్ వేసి ఉంటుంది. అది ఏంటి అంటే రైట్ ఓకే, ఇదిగో ఎల్లో లైన్ ఉన్నటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు కూడా ప్రయాణించవచ్చు, బ్లూ లైన్ ఉన్నటువంటి వాళ్ళు దాని మీద కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, ఇంకో గ్రీన్ లైన్ అనేటువంటిది ఉంది ఫ్రీగా వెళ్ళొచ్చు, రెడ్ లైన్ అనేటువంటిది ఉంది పర్ఫెక్షన్ ఇంజనీర్స్ మాత్రం వెళ్ళాలి దాని మీద తెలిసిన వాళ్ళు ఉంటాయి ఇవి. అంతే, దాటినంత మాత్రం ఏదో అయిపోయింది అనేటువంటిది కాదు. ఇప్పుడు టాటా ఉన్నారు, ఆయన చనిపోయారు. ఆయన ఇప్పుడు ఆయన కూడా ఆయన కంపెనీలోకి వెళ్ళాలంటే కంపల్సరీగా హెల్మెట్ పైన పెట్టుకుంటాడు. ఎందుకని? అదేదో వచ్చి మీద పడిద్దని కాదు, అది రూల్, అది ప్రికాషన్, సేఫ్టీ ప్రికాషన్. అట్టనే జ్యోతిష్యం అనేటువంటిది కూడా అటువంటి సేఫ్టీ ప్రికాషన్. నానా అది ఫలానా జరగచ్చు ఉంది కాబట్టి నువ్వు జాతకుడు, ఈ జాగ్రత్త పడు, ఇదిగో ఫలానా టైంలో నీకు మంచి జరగబోతుంది కాబట్టి ఆ టైంను ఇలా ఉపయోగించుకో, సమయం వృధా చేయమాక అని చెప్పేటువంటిది అమ్మా. అది నాకు తెలిసి జ్యోతిష్య శాస్త్రం గురించి ఇంత క్లియర్గా చెప్పిన పర్సన్స్లో మీరే ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి వేరే టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.